హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఇవాళ ముక్కోటి ఏకాదశి ఎలా చేసుకున్నారు? మేము ఒక్కటింటికి వెళ్ళామండి. ముక్కోటి ఏకాదశి దర్శనానికి, అభిషేకానికి. మీరు వెళ్ళారా? అవును, వెళ్ళాము. తాత నేను ఇద్దరం వెళ్ళాము. ఒక్కటింటికి వెళ్ళి పొద్దున 6ంటికి వచ్చినాం. అది మళ్ళీ దుర్గా భవాని అభిషేకం కూడా చూసుకొని వచ్చాం. నిమ్మకాయల దండ ఇచ్చి వచ్చినాం. ఇప్పుడు సర్వపిండి పెడుతున్నా. తెలంగాణ సర్వపిండి ఎలా ఉంటుందో చెప్పాలా? మీరు అందరూ పెడుతూనే ఉంటారు, కాకపోతే నేను కూడా చూస్తున్నా, పెడుతున్నా. మీరు ఎలా ఉన్నదో చూడండి. 2 కప్పులు బియ్యం పిండి, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, కొంచెం నువ్వులు వేయాలండి. నువ్వులు వేస్తే భలే టేస్ట్గా ఉంటుంది. ఇగో ఉల్లిపాయ పెద్ద కుమ్మేసుకొని ఉల్లిగడ్డను బాగా కలిపేసుకోవాలి. ఇలా నూనె వేసుకొని చక్కగా కలిపేలే. నువ్వు కానీ వాళ్ళ చెయ్యకు. అక్కడ చూడు, చెప్పు వాళ్ళకు నువ్వు ఏంటి కొంచెం అలా చేస్తావు, నన్ను తొట్టి చేసావు నువ్వు. ఏంటి అలా చేస్తున్నావు? బుజ్జమ్మ గారు, మీరు ఇలా చేయాలండి పెద్దగా అయినాక. రండి రండి, ఇలా రండి. చెప్పు మమ్మీ, ఇది ఎవరికి ఇష్టము? నీకు ఇష్టము, మీ మమ్మీకి ఇష్టము, మీ డాడీకి కూడా ఇష్టమే కదా. ఇది సర్వపిండి అంటే సూపర్ ఉంటుంది, తెలంగాణ సర్వపిండి. హాయ్ గైస్, మీరు కూడా ఇలా చేసుకోండి, భలేగా ఉంటుంది. మీరు చేసింది వేరే, ఇది నేను చేసేది వేరే ఉంటుంది, చూడండి సరేనా? ఇది సిద్దిపేట సర్వపిండి అండి, భలేగా ఉంటుంది. చూడండి, చూద్దాం ఎట్లా చేస్తారో. చూడండి, మీది బెటరా మాది బెటరు? చూడండి. మాకేం లైక్లే వద్దులేండి, కాలు చూడండి అంతే. ఏదో ఊరికాల మా బుజ్జమ్మ కోసం పెడుతున్నా. మా బుజ్జమ్మ ఊరికి చూసి పెడదామంటే నేను పెడుతున్నా, అంతేగా నాకేం రాదండి. చూడండి బుజ్జమ్మ, చూద్దాం మీరు మంచిగా చేస్తారా మేము మంచిగా చేస్తాము. సరిపోండి. ఇవాళ సరపిండి స్పెషల్. ముక్కోటి ఏకాదశిలో సరపిండి తినాలని చేసుకుంటున్నాం మా బుజ్జమ్మ నేను ఇద్దరం. ఓకేనా? ఒక గ్లాసు వాటర్ పోసి చక్కగా కలుపుకోవాలండి. ఇది ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. ఇట్లా చూసారా బుజ్జమ్మ? ఇలా కలుపుకోవాలి. నువ్వు పెద్దగా అయినాక ఇలా చేయాలి. పెద్దగా అయినాక చేస్తావా? నువ్వు చేస్తావా? అమ్మ బుజ్జమ్మ చేస్తుందని చూసారండి మీరు. మీ పాప ఉంటే మీ పాపను కూడా చేయమని. బిస్కెట్ కొని చెప్పు, నా కోసం నా గురించి చెప్పు. మీ అమ్మమ్మ ఏం చేస్తుంది చెప్పు. కాల్ చేసి చెప్పండి. ఇట్లా బిసుకోవాలండి, గట్టిగా బిసుకొని చక్కగా పెట్టుకోవాలి. బుజ్జమ్మకి ఇవాళ గోరెంటాకు పెట్టాలండి. ఊరు నుంచి తీసుకొచ్చిన గోరెంటాకు. ఇప్పుడు రుబ్బేసి సర్వపిండి పెట్టి మా బుజ్జమ్మకు గోరెంటాకు పెడతా. ఇది కాదు మమ్మీ, ఇక్కడ ఉంది. నీకోసం తెచ్చాను కదా. ఊరికి వెళ్ళినప్పుడు ఊర్లో తీసుకొచ్చాను కదా, కార్లో వెళ్ళేటప్పుడు ఊర్లో కోసుకొచ్చాను కదా నీకోసం. ఈ గోరెంటాకు ఇష్టమా? ఏమి ఇష్టం? పండుగ కదా, సంక్రాంతి స్పెషల్. గోరెంటాకు పెట్టుకోవాలి, కొత్త డ్రెస్సులు వేసుకోవాలి మంచిగా. ఎక్కడికి వెళ్తావు? నిజామాబాద్ వెళ్తావా? నేను రావాలా? తీసుకెళ్తావా నన్ను? మరి తాత? అమ్మో, లోకి తీసుకెళ్దామా? లోకి తీసుకెళ్తూ ఉంటుందా?
ఇగో ఇలా తీసుకోవాలండి సర్వపిండి. ఇలా ఇలా తీసుకొని చక్కగా పెట్టుకోవాలి. చూడండి ఇలా ముద్దయింది. ఇది తెలంగాణ సర్వపిండి. ఒక బుజ్జమ్మకు ఇష్టం. బుజ్జమ్మ అంటే ఎవరు? ఇగో ఇవి ఒక బుజ్జమ్మ మేడం. చెప్పండి. అమ్మమ్మ సర్వపిండి కావాలని అన్నావు కదా, అందుకు నీకు చేస్తున్నా. అక్కడ చెప్పు అంటే వాళ్ళకు. ఇలా నూనె పోసుకొని ఇట్లా అంతా కలుపుకొని చక్కగా గిన్నెకి కలపాలి. ఇట్లా కలుపుకోవాలి. నూనె కలుపుకుంటే చక్కగా వస్తుంది. ఇక ఇలా నొక్కాలి. నువ్వు పెట్టినావు చూడు. ఇగో ఇలా చూడు. నువ్వు నీకోసమే ఇది చేసేది. ఏందనుకున్నావు మరి? అప్పుడాలు కాదా ఇది? దీన్నంతా పెట్టాలి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇట్లా గట్టిగా. ఏం అతుకోదు. ఆయిల్ పెట్టాం కదా, అందుకోసమని మంచిగా వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు పెడతారు. కళ్ళు తాక్కుంటా సర్వపిండి తినేవాళ్ళం. సూపర్. మా మమ్మీ వాళ్ళు కళ్ళు తాక్కుంటా సర్వపిండి పెడతారు, తిందరు. తెలుసా నిజమా? ఫోటో చూసావా? అమ్మా నేను కాదు బుజ్జమ్మా, మా మమ్మీ వాళ్ళు తాగుతారు. ఫోటో పంపించిన ఎవరు పంపించారు? అవునా? సర్వపిండి తింటావు అయితే నువ్వు? మరి వాళ్ళకి చెప్పు ఎలా చేసిందో చెప్పు నువ్వు. మరి కొత్తిమీర కూడా వెరీ గుడ్. మీరు టేస్ట్ చూస్తుంది. ఇక ఇప్పుడు మా బుజ్జమ్మ టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తుంది మీకు. చేతులతో చేసి తినాలి. మన చేతులతో మనమే చేసుకొని తినాలి. కావాలంటే మీకు కూడా చేసిస్తా, పంపిస్తా. అవును, ఇది అందరికి ఇష్టమే. ఇది ఆయిల్ ఎక్కువ లేదు ఫుడ్. ఆయిల్ ఫుడ్ కాదు ఇది. ఆయిల్ ఎక్కువ ఉండదు దీనికి. ఇది తింటే మంచిది. చూడండి స్టవ్ మీద మామూలు మీడియం సైజ్ పెట్టుకోవాలి. మీడియం సైజ్ పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే సర్వపిండి రెడీ. దాని మీద చిన్న మూత పెట్టాలి కదా. సర్వపిండి రెడీ. అదేనాక మళ్ళీ